నా కలిగిన ఈ వేదనలన్నీ నీ దెబ్బలని నాకు తెలుసు. అయినా నీ చేతుల్లోకి తీసుకొని నన్ను నలగొట్టడం కంటే నాకు ఉత్తమమైంది ఇంకొకటి ఏముంది? అదే నాకు ఇష్టం. కానీ కొట్టు, నలగొట్టు. నువ్వు ఎంత నలగొడితే అంత పరిమళం నా నుండి వెదజల్లిద్దన్న సంగతి నాకు తెలుసు. హల్లెలూయా. ప్రియులారా, కలత చెందొద్దు. నీకెంతో ఇష్టమైన వారు నీకు దూరం అయిపోతారు. కఠినమైన శ్రమలు, నీకెంతో ఇష్టమైన వాళ్ళు నీకు దూరం అయిపోతారు. నువ్వెంతో ప్రేమించే వాళ్ళు నీకు కనుమరుగైపోతారు. నా అనుకున్న వాళ్ళు నీ మీద ధ్వజం ఎత్తుతారు. లేనిపోని వాని నీ మీద నిందా ప్రచారం చేస్తారు. నలుగురిలో నవ్వుల పాలు చేస్తారు. 10 మందిలో ఆరడి పరుస్తారు. అవమానాలకు అప్పగిస్తారు. ఊహించని పరిణామాలు, ఊహించని పరిస్థితులు. ఇవన్నీ దేవుడు ఎరగలేదు అనుకోవద్దు. దేవుడు చూడట్లేదు అనుకోవద్దు. దేవుడు మౌనముగా గమనిస్తా ఉన్నాడు. నీకు జరుగుతున్న అన్యాయం ఆయన చూస్తున్నాడు. నీ మీద వచ్చిన నిందను, దూషణను, ద్వేషాన్ని చూస్తున్నాడు. అందులో నీ నిర్దోషత్వాన్ని చూస్తున్నాడు. అండ్ నీ నమ్మకత్వాన్ని కూడా చూస్తున్నాడు. ఆ కఠిన స్థితిలో సైతం నువ్వు ఆయనకి వెళ్ళి చూస్తున్నావు చూడు. మౌనముగా భరిస్తూ కనుల నిండ కన్నీళ్లతో ప్రభుని చూస్తూ ఉన్నావా? నువ్వు నమ్మిన దేవుడు నిన్ను మరచిపోడెన్నడు. అనుభవాల పాఠం కోసం నిన్ను అప్పగించాడు. పొందే ప్రతి గాయం రూపు మాసిపోయే సమయం, సంతోషం ఇక సన్నమాయే. వెదుకుతూ ఉన్నావా విడుదల దారే కనరాక? పొందే నీ శ్రమలు నీతో ఉండవు కడదాకా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్నిసార్లు అండి, నా అనుభవమే చెబుతున్నా, కొన్నిసార్లు అసలు ఎవరికి కనపడకుండా ఇట్లా వెళ్ళిపోదాం అనిపించింది. ఇప్పుడు కాదులే, అప్పుడులో ఆ పరిపక్వత లేని దినాల్లో అసలు ఎవరికి చెప్పకుండా, ఎవరికి కనపడకుండా, ఎక్కడ ఎవడు కనిపెట్టలేని ప్రదేశానికి వెళ్ళిపోవాలనిపించింది. పరిస్థితులు అట్లా. చేతులు ఎత్తండి అనిపించింది, కానీ ఎడిపోతా అవునా? బాగా తట్టుకోలేక పరిస్థితులకు తారుమారయ్యి, నా అనుభవం కూడా అట్లా ఉంటే డిసైడ్ చేసుకున్నా కొన్నిసార్లు అయితే అసలు పూర్తిగా మరుగైపోవాలని. కరెక్ట్గా నేను దుఃఖపడతా, మహారోదన కలిగి లోపల ఇంకా బయలుదేరుతుంటే అప్పుడు వస్తారు కొంతమంది. ఈ సెగగా తట్టుకొని ఈడేం చేస్తాడని ఆయన గమనిస్తూ ఉంటాడు. ఈడు జంప్ అయ్యేటట్టు, ఈడేదో జంప్ చేసేటట్టున్నాడు అనుకుంటాడు. ఎవరినో ఒకళ్ళని పంపిస్తాడు. వాళ్ళు వచ్చి దేవుని గురించి అడుగుతారు. ఇప్పుడు ఆల్రెడీ ఆయనకి నాకు తగాదై ఉంది. దేవునికి స్తోత్రం. ఎవరికి? మరి నేను ఇంత కొలిమిలో కాలుతుంటే ఆయన పట్టించుకోవట్లా, కడుపు మండదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అలిగిపోతున్నా అన్నమాట. మనుషుల మీద కాదు, ముందు ఆయన మీద అలిగి పోతున్నట్టు. ఆ టైంలో కొంతమంది వచ్చి దేవుని గురించి అడుగుతారు. ఇప్పుడు ఏం చేయాలా? ఏం దేవుడు ఏమో పండి అని పోవాలా, ఆగి చెప్పాలా? కానీ మనసు ఎలా ఉంటుందో తెలుసా? ఇన్ని బాధలు పోతాయి, ఇన్ని శ్రమలు, ఏడుపు, దుఃఖం మొత్తం పోయి దేవుని గురించా? రండి కూర్చోండి. మరి ఇప్పుడు నా ముఖం వికారంగా, నా హృదయం వేదనగా వాళ్ళకి కనపడకూడదు. సంతోషంగా కనపడాలి, ఆనందంగా మాట్లాడాలి. నేనే ఏడుపు ముఖం వేసుకొని దేవుడా, దేవుడు గొప్పోడేలే నమ్ముకోండి అంటే ఎట్లుంటుంది? ఆ గొప్ప దేవుడేలే నమ్ముకోండి, ఆత్మలు రక్షించబడతలే, నరకం నుంచి కాపాడబడతారు, నమ్ముకోండి, బాగానే ఉంటుంది అని ఏడుపు ముఖం వేసుకొని చెప్పాను అనుకో, ఎవడైనా కూర్చొని వింటాడా?
వింటాడా? నీకు దండం రాసా ఈడి మోకాన్ని ఎదురా పుట్టెడు ఏడుపు ఉందని జంపు. దేవునికి స్తోత్రం. అట్లా ఎవడుంటాడండి? వినరు. ఏ దేవుడిని నేను కలిగి ఉన్నానో ఆ దేవుళ్ళలో నేను ఏది ఆస్వాదిస్తున్నానో ఆ ఆనందం నా ముఖంలో కనపడాలి అవతల వాడికి. ఇప్పుడేం చేయాలా? అంత విషాదం, అంత వేదన, అంత దుఃఖం మొత్తం పోవాలి, పూర్తిగా సంతోషం. మళ్ళీ మనం యాక్షన్ చేస్తే అవతలవాడికి అర్థమైద్ది. అవునా? అర్థం కాదా? ఇప్పుడు యాక్షన్ చేయడానికి కూడా లేదు. సచ్చినట్టు మళ్ళా ఈ వేదనంతా డిలీట్ చేసి మళ్ళా ఆయనను బట్టి ఆనందాన్ని నింపుకొని ఎప్పుడైతే అలా అడుగుతారో ఈ ఆవేశం అంతా చల్లారిపోయింది. వాళ్ళకి చెప్తాం, చెప్పి వాళ్ళకి ప్రార్థన చేస్తాం, వాళ్ళని ఒప్పించి లైన్ చేస్తాం, అయిపోయింది. ఇక వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు మళ్ళీ దేవుడు అడుగుతాడు, ఏరా నువ్వు ఏదో బయలుదేరినట్టున్నావు అంటాడు. యాడికి బయలుదేరేది? దేవా నీ పని చేయకుండా నేనే అడిగిపోతానయ్యా, పొరపాటును కూడా బాను. మారిపోయింది ఫీల్. ఒక పక్క సెగ, మరో పక్క మళ్ళా ఆదరణ. అక్కడ కూడా టెస్టే. కఠినంగా తెంచేసుకుని వెళ్ళిపోతాడా, లేకపోతే నా పేరు వినబడగానే ఆగిపోతాడా? ఆయన నామం వినబడితే ఆయన గురించి చెప్పాల్సి వస్తే ఆగిపోయింది హృదయం. అంతకంటే ఆనందం లేదు. మరి ఓ అబ్బా ఎన్ని రకాల పరీక్షలో మరి ఊరక తీసుకొచ్చి నిలబెడతాడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మా పాస్టర్లు కొంతమంది డింగుమని పాస్టర్లు అయిపోదాం అనుకుంటున్నారు. అవుతారు పాస్టర్లు, ఏముంది నిలబెట్టి నెత్తి మీద నూనె పోతే పాస్టరు. కానీ అనుభవాలు, ఈ మాటలు, ఈ అనుభవాలు పొందినోడు మాట్లాడుతున్నప్పుడు ఈ అనుభవాల్లో ప్రయాణం చేసే విశ్వాసాలకు అర్థమవుతూ ఉంటుంది. కరెక్టేనన్నా. ఈ అనుభవాలు లేనోడు ఏం చెబుతాడు? కాబట్టి అనుభవాలలో మనల్ని తీసుకెళ్తాడు ఆయన. అందుకే పాటలో అనుభవాల పాఠం కోసం నిన్ను అప్పచెప్పాడని చెప్పింది. అది ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? దేవుడు పరీక్షించుకుంటాడు మన నమ్మకత్వాన్ని మరియు మన నిర్దోషత్వాన్ని. పరీక్షించనియండి. దావీదైతే అడిగాడు, దేవా నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో పరిశీలించి తెలుసుకొనుము, పరిశీలించి చూడు, చూసి దాన్ని తొలగించు. వెలగాలనుందా? అట్లయితే కరగటానికి ఇష్టపడాలి. రెండవది నమ్మకత్వాన్ని అన్ని ఘట్టాలలో నిలబెట్టుకోవాలి. రెండవది నిర్దోషత్వాన్ని కలిగి ఉండాలి. నిర్దోషత్వం కలిగిన వాళ్లే నాకు పరిచారకులు అన్నాడు. పరిచారకులు అంటే ఆయన సేవకులు, సేవకురాళ్ళు. ఆయన తన కొరకు వాడుకొనగోరిన వాళ్ళలో రెండు చూస్తున్నాడు. ఒకటి నమ్మకత్వము, రెండు నిర్దోషత్వము. కొంతమందిని క్రొత్తగా లైన్లోకి వచ్చిన వాళ్ళని వెంటనే దైవజనులుగా వాళ్ళని సిద్ధపరచడం ఎంత డేంజరో నాకు అర్థమైంది. ఈ సందర్భంగా చెప్తున్నా, దేవుని చిత్తం అయితే అచ్చంగా ఈ పాయింట్ మీద మరోసారి మాట్లాడతాను. నేను క్రొత్తగా లైన్లోకి వచ్చిన వాళ్ళని వెంటనే సేవకులుగా సిద్ధపరచడం ఎంత డేంజరో అనుభవంలో నాకు అర్థమైంది. ఇప్పుడు మొన్న ఒక టెస్ట్ పెట్టాను, నేను ఒక పరిశోధన పెట్టాను, కొంతమంది బుక్ అయ్యారు. కోటాలకు ముందు సేవ చేయాలని ఆశ కలిగిన వాళ్ళు రండి, వచ్చి డైలీ తర్బీదు పొందండి అంటే 80 నుంచి 100 మంది వచ్చారు. ఎంతమంది? 80 నుంచి 100 మంది. ఏం ఆశ? కోటాల ఆశ. కోటాలలో అభిషేకం చేస్తాడు కదా, చేతులు ఉంచుతాడు కదా. ఈ కోటాల్లో మనం కానీ అందుబాటులో ఉన్నట్టయితే ఇక మన మీద చేతులు ఉంచుతాడు. నెక్స్ట్ ఇయర్ నుంచి మనం పాస్టర్. చూడు ఎంత నమ్మకత్వం చెబుతున్నాను నేను. కోటాలు అయిపోయినాయి. అభిషేకాలు జరగల, కావాలనే చేయలే. స్తోత్రం. ఇప్పుడు నమ్మకస్తుల రంగు బయటపడింది. ఇప్పుడు పాస్టర్లు ఆ సేవా అనుభవానికి తర్బీదు పొందేవాళ్ళు ఎవరో రెండరా అంటే ఎంతమంది శామ్? 35 నుంచి 40 మంది. 100 మంది ఎడిపోయారు? 35 నుంచి 40 మంది నిగ్గుతేలేరండి. ఎంత నమ్మకత్వమో కదా. పొరపాటున ఇంతమంది వచ్చారని వీళ్ళందరి మీద నెత్తి మీద నూనె పోసి చేతులు ఉంచితే వీళ్ళు దేవుని పని కూడా అంతే చేస్తారుగా.
4 రోజులు పట్టపగలు చేసి నాశనం చేసి వెళ్తారుగా. నేను కాదు, నన్ను అడ్డం పెట్టి ఆయన పరిశోధించాడు. నేను చెబుతున్నా, అపనమ్మకస్తులు చచ్చు సరుకు, గ్యారెంటీ లేని సరుకు, 4 రోజులు ఉండి ఊడిపోయే సరుకు 400 మంది అయినా ఒకటే. దేవుని కార్యం జరిగేంత వరకు కాచుకొని నమ్మకంగా దీన మనసు కలిగి నేర్చుకోవడానికి ఇష్టపడే దీనులైన బిడ్డలు 40 మంది అయినా ఒకటే, 4 ఒకటే. వాళ్ళ ద్వారా బలమైన సేవ జరిగింది. కొడు వాళ్ళ ద్వారా జరిగింది బలమైన సేవ. సామర్థ్యం పొందకుండా, సామర్థ్యం పొందండారా, నేర్చుకుంటారా అని నేను పిలిచిన పిలుపుకు లోపడకుండా ఏం చేస్తారు రేపు? సేవ చేయాలిగా. సేవ చేయాలంటే బోధించాలిగా. ముందు ఉపదేశ క్రమం నేర్చుకోండి, దేవునితో ఏకాంతంగా గడపడం నేర్చుకోండి. నేను చెప్పా మళ్ళీ, పని టయాల్లో కాదు, ఈవినింగ్ టైం పెట్టా. 40 మంది తేలారు, నమ్మకమైన సరుకు. నడుస్తానే ఉంది ఇప్పుడు డైలీ, ఎవ్రీడే ఈవినింగ్. అంటే కోటాలలో చేతులు ఉంచుతాడని వెంబడించిన వాళ్ళంతా కోటాలు అయిపోయినాక జంపు. వాళ్ళకి ఛాన్స్ ఉంది, రావచ్చు. ఎందుకులే, మనల్ని అభిషేకం చేయలేదుగా, అదేది ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్ చూడవచ్చు. రంగు బయటపడే. నమ్మకమైన వారిని నా దేవుడు కనిపెడుతున్నాడు. తమ త్రోవల యందు నిర్దోషముగా నడుచుకునే వారిని దేవుడు ఇష్టపడుతున్నాడు. వారిని తన యొద్ద స్థిరపరుచుకుంటాడు. రెండవది, తన పరిచర్యలో వాడుకుంటాడు. ఇది నీవు నేను మనం పొందాలి అంటే ఈ రెండిటి విషయంలో జాగరూకులమై ఉండాలి. నంబర్ 1 నమ్మకత్వం. నమ్మకత్వం దేవుని యొద్ద మనల్ని స్థిరపరిచిద్ది. రాని పరిశోధనలు రాని, దేవా నేను నమ్మకత్వాన్ని మాత్రం ఏది ఆ మాట బైబిల్లో అన్నాడు ఒకడు ఉన్నాడు. నేనైతే ఆయన వదలను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవాకే స్తోత్రం కలుగును గాక అని ఇతను పలికితే, నీవెందాక నీ నమ్మిక వదలవు అన్నది ఒక ఆమె, వాళ్ళ ఆవిడే. చూడండి ఏబు గ్రంథం 2వ దేవుని దూషించి మరణము కమ్మనెను. అద్దుగో యథార్థత అంటే ఏంటండి? యథార్థత అంటే ఏంటి? అన్నీ ఇచ్చినప్పుడు భజన చేయటమను, పరిస్థితులు తారుమారైనప్పుడు రంగు బయట వేయటం. అది కాదు యథార్థత, అది కాదు నమ్మకత్వం. ఇచ్చినా ఇయ్యకపోయినా ఏమన్నాడు? అన్ని మనకి ఇచ్చినప్పుడేమో స్తోత్రమా, కొద్దిపాటి శ్రమలు అనుమతిస్తేనేమో తిరుగుబాట, మూర్ఖురాలా పో అన్నాడు. ఒక్క మాట కూడా నేను ఆయన అనను. నేను ఆయనకు నమ్మకంగా ఉంటాను. నిజమే. దేవుణ్ణి తిట్టమంటేనేమో ఆమె తిట్టి పంపించాడు. మళ్ళీ ఏమన్నా లాభాల్లో ఉన్నాడా? 10 మంది పిల్లలు పోయారు, ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, అన్నీ పోయినా ఒక ఎత్తు, ఒంట్లో ఆరోగ్యం కూడా పోయింది, శరీరం రోగగ్రస్తమైపోయింది. ఆ స్థితిలో ఉండి కూడా దేవుణ్ణి దూషించమంటే దూషించమన్న వ్యక్తిని తిట్టి పంపించాడు, కానీ ఒక్క మాట కూడా దూషించలా. ప్రియులారా, ఎంతమంది లైన్లో ఉన్నారండి? ఉన్నారా? సర్దుకునేవాళ్ళు సర్దుకున్నారా? అందరూ ఉన్నారా లైన్లోనే? దేవుడే నీకు మాటను అందించాడా, లేకపోతే శాలేమన్నా మాట్లాడుతున్నాడా? దైవస్వరమే నాకు వినపడుతున్న వాళ్ళు చేతులు ఎత్తండి. దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు. యథార్థంగా దేవుని పాదాలే పట్టుకుంటాను నేను. మరి ఏం మాట్లాడాలి నాకేం తెలుసు? నీకు సంబంధించిన వాక్కు నీకు ఇచ్చాడు కనుక జాగ్రత్త, దాన్ని గైకొని బ్యాలెన్స్ చేసుకో. నమ్మకత్వాన్ని పరీక్షించుకుంటాడు దేవుడు. రెండవది నిర్దోషత్వాన్ని పరీక్షించుకుంటాడు. నమ్మకమైన వారిని తన యొద్ద స్థిరపరుస్తాడు. నిర్దోషత్వాన్ని సాధన చేసిన వాళ్ళని ఆయన పరిచర్య కొరకు వాడుకుంటాడు. ఆయనకి ఏ స్థితికి తీసుకెళ్తాడో కూడా తెలియదు, ఏ అంతస్తులో ఉంచుతాడో కూడా తెలియదు. ఒకటైతే నిజం, దేవుడు వాడుకుంటాడు. ఆమేన్.